మొత్తం వీళ్ళకే ఇచ్చేయాలట. ఉమ్, ఇవన్నీ తర్వాత వ్యాపారం ఇక్కడ పారిశ్రామికవేత్తలు భయపడతారా, సంతోషపడతారా? రెండోది, ఉద్యోగస్తుల్ని ఉన్నవాళ్ళని బీకేసి మా వాళ్ళని ఇవ్వండి. లేదా ఇప్పుడు ఇంకో కొత్త సిస్టమ్ అట, ఉమ్, మేము 25 పేర్లు పంపిస్తాం, వాళ్ళని మీ పేరులో పెట్టి జీతం ఇవ్వండి. ఆడు రాడు మీ ఆఫీస్కి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఆ, అంటే ఏంటి, ఎమ్మెల్యే వెనకాల తిరిగి అనుచరులకి డబ్బులు కంపెనీ నుంచి ఇప్పిస్తారనమాట. ఉమ్, ఇదో కొత్త అవును, కాన్సెప్ట్ వచ్చిందట. అదే కదా. ఇప్పుడు మొన్న మధ్యన దాంట్లో అలాగే జరిగింది ఈనాడు కదా. జ్యోతిలోనే రాశారు కదా, విజయనగరం జిల్లాలో శ్రీకాకుళంలో అక్కడ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పేసి. అప్పుడు మనమే ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేసాం. ఎంత అభూత కల్పనలు. కాకపోతే ఉద్యోగాలు ఇవ్వమని అడిగాం అంతమంది. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వమని అడగడం ఇదివరకు ఏమన్నా మేము 4 పంపిస్తా కొద్దిగా ఉద్యోగాలు చూడండి అంటే వాళ్ళు కూడా చూస్తారు. మనుషులు దొరుకుతారంటే వద్దని ఎవరు కోరుకుంటారు? కానీ సమస్య ఎక్కడవుతుంది, మేము పెట్టిన మనుషులకి జీతాలు ఇవ్వను కానీ పని ఏం చేయడాడంటే ఏం చేయాలండి? అదే మొన్న ఫైబర్ నెట్ లో అది జరిగిందనే కదా. అదే కదా. అలాంటిది జరిగిందని. అయ్యా ఇప్పుడు ఎట్టగా తయారవుతుంది అంటే మా చేతికి మట్టి అంటకుండా సంపాదించుకునే పద్ధతి. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఒక ఎమ్మెల్యే నాకు తెలిసి కనీసం 10-15 వైన్ షాపులు తీసుకునేవాళ్ళు. 10-15 వైన్ షాపులు ఆడు నడిపించుకునేవాడు. వాడు అనుచరులతో ఆ షాపులు నడిపించేవాడు. ఆ డబ్బులు వచ్చేది ఏదో లంసమ్ అమౌంట్ మిగులుతుండేది. ఇప్పుడు ఏం చేశారు, అసలు పైసా పెట్టుబడి పెట్టకుండా వైన్ షాప్ అయితే కొనకుండా కొనుక్కున్నోడు సచ్చినట్టు నాకు డబ్బులు ఇవ్వమంటున్నాడు. అంటే పైసా అంతా సంబంధం లేదు ఇక.